ఏడాదిన్నరలో పాదయాత్ర చేస్తారని వైసీపీ అధినేత జగన్ ప్రకటించేశారు. ఇక్కడ నుంచి ఒక 3 సంవత్సరాలు, ఆ 3 సంవత్సరాల్లో 1.5 సంవత్సరం పోతే దాని తర్వాత నా పాదయాత్ర కూడా స్టార్ట్ అయిపోతుంది. దాని తర్వాత మరో 1.5 సంవత్సరం నేను కూడా ప్రజలతోనే రోడ్ల మీదే ప్రజల్లోనే మమేకమవుతూ ఆ ప్రయాణం కొనసాగుతుంది. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు నుంచి తన పాదయాత్ర ప్రారంభమవుతుందని జగన్ చేసిన ప్రకటన ఒక్కసారి పార్టీ వర్గాల్లో జోష్ తీసుకొచ్చింది. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో పాదయాత్ర చేస్తే ఎన్నికల్లో గెలుపు గ్యారంటీ అనే సెంటిమెంట్ బలంగా ఉంది. ఇప్పటి వరకు అది 90% నిజమని రుజువైంది. ఈసారి కూడా జగన్ పాదయాత్ర అతనికి గెలుపుని సాధించి పెడుతుందా? పాదయాత్రకు బ్రాండ్ అంబాసిడర్ వైఎస్ రాజశేఖర రెడ్డి. 2003 ఏప్రిల్ 9న వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం చేవెళ్ల నుంచి ప్రారంభించి శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం వరకు 11 జిల్లాల్లో 1700 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. ప్రజాప్రస్థానం పేరిట 60 రోజులకు పైగా సాగిన ఈ పాదయాత్ర వల్లే 2004, 2009లో కాంగ్రెస్ ఏపీలో 2 సార్లు అధికారంలోకి వచ్చింది. పాదయాత్ర వల్లే తాను ప్రజల, ముఖ్యంగా రైతుల కష్టాలు తెలుసుకోగలిగాను అని ఉచిత విద్యుత్పై సంతకం పెట్టిన నాడు వైఎస్ చెప్పుకొచ్చారు. పాదయాత్ర వల్లే వైఎస్ ముఖ్యమంత్రి అయ్యారని బలంగా నమ్మిన చంద్రబాబు 63 వయసులో 2012లో వస్తున్నా మీకోసం పేరిట 117 రోజుల పాదయాత్ర చేశారు. 13 జిల్లాల్లో 2340 కిలోమీటర్లు నడిచి బాబు వైఎస్ రికార్డును బ్రేక్ చేశారు. పాదయాత్ర సెంటిమెంట్ వర్కౌట్ అయింది. 2014లో విభజిత ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు మరోసారి ముఖ్యమంత్రి అయ్యారు. అప్పటి నుంచి జనంలోనూ, పొలిటికల్ పార్టీల్లోనూ పాదయాత్ర సెంటిమెంట్ మరింత బలపడిపోయింది. వైఎస్ జగన్ జైల్లో ఉన్నప్పుడు వైఎస్ షర్మిల కూడా మరో ప్రజాప్రస్థానం పేరిట 3112 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. పాదయాత్రలో 14 జిల్లాలు, 107 అసెంబ్లీలు, 1700కు పైగా గ్రామాలు తిరిగారు. అప్పటికి అదే రికార్డు. ఆ తర్వాత 2017 నవంబర్ 6న జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర పేరుతో ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు 3648 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. పాత రికార్డులు తిరగరాశారు. 341 రోజుల పాటు జరిగిన ఈ పాదయాత్ర కడప నుంచి శ్రీకాకుళం వరకు సాగింది. జగన్ ఈ పాదయాత్రలో వైఎస్ రాజశేఖర రెడ్డి, చంద్రబాబు, షర్మిల రికార్డులను మొత్తం అధిగమించారు. తన పాదయాత్రలో సుమారు 2 కోట్ల మంది ప్రజల్ని కలుసుకున్నట్లు జగన్ చెప్పారు. 2516 గ్రామాలు తిరిగి 124 పబ్లిక్ మీటింగులు నిర్వహించారు. పాదయాత్ర ప్రభావంతో 151 సీట్లతో జగన్ ముఖ్యమంత్రి అయ్యారు. ఎన్నికల్లో విజయం సాధించాలంటే పాదయాత్ర చేయాల్సిందే అనే నమ్మకం పొలిటికల్ పార్టీల్లో బలంగా ఏర్పడిపోయింది. ఈసారి చంద్రబాబు నాయుడును పక్కన పెట్టి ఆయన కుమారుడు లోకేష్ కుప్ప నుంచి ప్రారంభించి ఇచ్చాపురం వరకు 4000 కిలోమీటర్ల పైచిలుకు పాదయాత్ర చేశారు. యువగలం పేరుతో జరిగిన ఈ పాదయాత్రలో లోకేష్ 150 నియోజకవర్గాలు తిరిగారు. సెంటిమెంట్ మరోసారి వర్కౌట్ అయింది. 2024 ఎన్నికల్లో టీడీపీ సారథ్యంలోని కూటమి మునుపెన్నడూ లేనంతగా 164 సీట్లతో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఏపీలో పాదయాత్ర చేసిన ప్రతి నాయకుడు ముఖ్యమంత్రి అయ్యారు. తమ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. తెలంగాణలో కూడా ఇదే సెంటిమెంట్ వర్కౌట్ అయింది. 2023 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నేతలు భట్టి విక్రమార్క, రేవంత్ రెడ్డి ఇద్దరూ తెలంగాణలో పాదయాత్ర చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో విజయం సాధించింది. రేవంత్ సీఎం, భట్టి డిప్యూటీ సీఎం అయ్యారు. ఏపీ, తెలంగాణలో పాదయాత్ర చేసిన షర్మిల మాత్రమే ఇప్పటి వరకు పాలిటిక్స్ లో సక్సెస్ కాలేకపోయారు. ఆమె 2 సార్లు పాదయాత్ర చేశారు, కానీ ఇప్పటి వరకు ఫలితం దక్కలేదు. ఇక జగన్ మరోసారి పాదయాత్రకు సిద్ధమవుతున్నారు. ఏడాదిన్నర తర్వాత ఏపీలో పాదయాత్ర చేస్తారని ప్రకటించారు. మరి సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా? జగన్ మరోసారి సీఎం అవుతారా లేదా అన్నది వేచి చూడాలి.